బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులకు, అల్లర్లకు పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకొని ప్రశాంత్తో పాటు అతని సోదరుణ్ణి కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. రాత్రి జడ్జి నివాసంలో న్యాయమూర్తి ప్రశాంత్కి, అతని సోదరునికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు ప్రశాంత్తో పాటు అతని సోదరుని కూడా చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీకి హైకోర్టు లాయర్ అయిన అరుణ్ గారు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ను అరెస్ట్ చేసిన తర్వాత లాయర్ అరుణ్ గారు తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అక్కడ జరిగిన గొడవలపై 2 కేసులు నమోదయ్యాయి. మరి ఈ షో నిర్వాహకులు కూడా దీనికి బాధ్యులే కదా, వాళ్ళపైన కేసు నమోదు చేయలేదు, దీనిపై చర్యలు తీసుకోవాలని అందులో రాసుకొచ్చారు. ఆ ఫిర్యాదులో బిగ్ బాస్ గొడవ తర్వాత నమోదైన 2 కేసుల్లోనూ హోస్ట్ నాగార్జున పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ కేసుల్లో అతని పేరును కూడా చేర్చాలి. నాగార్జున కూడా ఈ గొడవలకు బాధ్యులే, అతనికి కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.